హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము శంషాబాద్ దగ్గర అమ్మంపల్లిలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి గుడికి వచ్చాము. మీరు వెనకాల చూసినట్టయితే మీకు గాలి గోపురం కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఒకసారి టెంపుల్లోకి వెళ్ళి చూద్దాము. ఈ గాలి గోపురము 80 ఫీట్లు ఉంటుందండి ఆల్మోస్ట్. సో మనం టెంపుల్ లోపలికి వెళ్ళగానే మనకి ఇక్కడ గజస్తంభం కనిపిస్తుంది. మీకు గజస్తంభం మీద ఆంజనేయ స్వామి ఉంటారు, అటువైపు గరుత్మంతుడు ఉంటారు. ఇక్కడ మీరు గమనిస్తే గుడి లోపల ఆంజనేయ స్వామి ఉండరు. మీకు ఆంజనేయ స్వామి ఓన్లీ గజస్తంభం మీదే కనిపిస్తారు. ఎందుకంటే అప్పట్లో శ్రీరాముడు వనవాసానికి వచ్చినప్పుడు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నట్టు చరిత్ర చెప్తుంది. సో ఆ టైంకి ఇంకా ఆంజనేయ స్వామిని కలవలేదు. సో అందుకని శ్రీరాముని కుడి చేతిలో బాణం ఉంటుంది, ఎడమ చేతిలో కోదండం ఉంటుంది. తర్వాత మీరు మిగతా దేవాలయాలు చూసుకుంటే అక్కడ శ్రీరాముడు అభయహస్తంతో దర్శనమిస్తారు, ఆంజనేయ స్వామి ముందు ఉంటారు. ఈ టెంపుల్ వచ్చేసి 11వ శతాబ్దానికి చెందిన కళ్యాణి చాళుక్యస్ టైం పీరియడ్లో కట్టారని చరిత్ర చెప్తుంది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి చాలా ఘనంగా జరుపుకుంటారు ఇక్కడ. ఆ రోజు జనాలు చాలా ఎక్కువ ఉంటారు. ఇంకొక విషయం గమనించినట్టయితే ఈ టెంపుల్లో స్వామివారి విగ్రహం పైన మకర తోరణం ఉంటుంది. ఇంకొకటి, ఇది ఏకశిలా విగ్రహం. మకర తోరణము మొత్తం శిల మీదనే చెక్కించారనమాట. మీకు మిగతా గుడిలలో చూసుకుంటే మీకు మకర తోరణము వెండితో కానీ లేకుంటే గోల్డ్తో కానీ ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాకుండా ఒకటే శిల మీద మొత్తం చెక్కించారు. సో ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ హోమగుండం కనిపిస్తుంది. ఫెస్టివల్స్ టైంలో, శ్రీరామనవమి టైంలో ఇక్కడ హోమాలు కూడా జరుగుతాయి. సో ఇక్కడ కొబ్బరికాయలు కొట్టొచ్చు. గుడి 4 వైపులా ఈ చెట్లు ఉంటాయండి, 4 చెట్లు. చూడండి గాలి గోపురం ఎంత హైట్ ఉందో. మీకు హంపి మరియు తిరుపతిలో కూడా ఇలానే ఉంటుంది, సిమిలర్ ఉంటుందని చరిత్ర చెప్తుంది. గాలి గోపురం పైన రామచిలుకలు, పక్షులు చాలా బాగా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మీకు 2 ఎలిఫెంట్స్ కనిపిస్తాయండి. గోపురం అటు సైడు, ఇటు సైడు, లెఫ్ట్ అండ్ రైట్. అది మీరు గమనించినట్టయితే మీకు గోపురం పైన స్టార్టింగ్లోనే అనంత పద్మనాభ స్వామి కనిపిస్తారు. సో ఇది వచ్చేసి కోనేరు అండి. సో ఈ కోనేరు వచ్చేసి 500 ఇయర్స్ పాతదండి. సో ఇక్కడ మీకు ప్రీ వెడ్డింగ్ షూట్స్, మూవీ షూటింగ్స్ చాలా మటుకు జరుగుతాయంట. మీకు చూసినట్టయితే కోనేరు చుట్టూ కొబ్బరి చెట్లు, మంచిగా గ్రీన్గా వేరే వేరే చెట్లన్నీ ఉన్నాయి. చూడండి, చాలా బాగుంది. కోనేరు దగ్గర నుంచి గోపురం ఇలా కనిపిస్తుంది. ఇది వచ్చేసి కోనేరు పక్కనే మీకు ఒక మండపం ఉంటుంది. సో మొత్తం గ్రానైట్తో కట్టినట్టున్నారు మండపం. సో మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి రథం పెట్టుకునే ప్లేస్ అండి. అది ప్రజెంట్ అయితే లేదు రథము,
అప్పట్లో ఆ రథాన్ని కోనేరులో కడిగేవారని చెప్పేసి ఇక్కడ ఉన్న పూజారి గారు చెప్పారు. సో మీకు ఇక్కడ ఎక్కడ చూసినా మంచిగా చెట్లతో గ్రీన్గా ఉంటుందండి. సో ఒకసారి మండపం పైకి వెళ్ళి చూద్దాము. సో మండపం పైకి వచ్చాక ఇలా కనిపిస్తుంది. సో మండపం పైనుంచి చూసినట్టయితే మీకు గోపురం గుడి ఇలా కనిపిస్తుంది చూడండి. మీకు సన్సెట్ టైంలో అక్కడ సూర్యుడు కిందికి వెళ్ళే కొద్దీ అక్కడ ఉన్న గోపురం దగ్గర ఉన్న ఆ ప్లేస్లో నుంచి ఇట్లా మంచి కనిపిస్తుందండి. చాలా బాగుంటుంది. మీరు అక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే పార్కింగ్ ప్లేస్ చాలా బాగుంది. ఓపెన్ ప్లేస్, మనకి పార్కింగ్కి ఏమి ఇబ్బంది ఉండదు. సో ఆ మండపం నుంచి కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ చాలా పూలతో కూడిన పూల తోటలు ఉన్నాయండి. చాలా బాగుండే గులాబీ పువ్వులు, వేరే పువ్వులు అని చాలా మంచిగా ఉన్నాయి. మీరు అక్కడ చూసినట్టయితే ఏదో ఫోటోషూట్ జరుగుతుంది. ఇది చాలా ఫేమస్ ప్లేస్ అండి. ఇక్కడ చాలా మటుకు ప్రీ వెడ్డింగ్ షూట్స్, ఫోటో షూట్స్, మూవీ షూటింగ్స్ చాలా జరిగేవి. ఒకప్పుడు మూవీ షూటింగ్స్ చాలా ఉంటుండే, కానీ ఈ మధ్య ఆపేశారని విన్నాను. సో ఇంకొకటి ఇక్కడ మనము గుడి స్టార్టింగ్ ఎంట్రన్స్ మెయిన్ రోడ్ దగ్గరనే మీకు ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై బాయ్.